ఈ న్యూమరికల్ మనం థర్మల్ ప్రాపర్టీస్లో నుంచి కండక్షన్ అండ్ కన్వెక్షన్లో ఉన్నామండి. మరి ఏమంటున్నాడు అబ్జర్వ్ చేద్దామా. టూ ఐడెంటికల్ ప్లేట్స్ ఆఫ్ డిఫరెంట్ మెటల్స్ ఆర్ జాయింట్ టు ఫార్మ్ ది సింగిల్ ప్లేట్ అంటున్నాడు. రెండు ప్లేట్స్ తీసుకున్నాడట, జాయిన్ చేశాడట. ఓకేనా. సో రెండు ప్లేట్స్ తీసుకొని జాయిన్ చేశాడట. ఒక ప్లేట్ ఇంకో ప్లేట్ జాయిన్ చేశాడట. సేమ్ ఐడెంటికల్ అంటున్నాడు. సో జాయిన్ చేసినప్పుడు ఏమంటున్నాడు, ద థిక్నెస్ ఈజ్ 4 times ఆఫ్ ది థిక్నెస్ ఆఫ్ ది ఈచ్ ప్లేట్ అండ్ ఇఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ కండక్టివిటీ ఆఫ్ ఈచ్ ప్లేట్స్ ఆర్, కోఎఫిషియంట్ ఆఫ్ కండక్టివిటీ అని ఎట్లా రిప్రజెంట్ చేస్తాము, K1తో రిప్రజెంట్. K1 ఈజ్ ఈక్వల్స్ 4 ఇచ్చాడు, K2 ఈజ్ ఈక్వల్స్ 6 ఇచ్చాడు మనకి. ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, దానికి కోఎఫిషియంట్ ఆఫ్ కండక్టివిటీ ఆఫ్ ది కంపోజిట్ ప్లేట్ అంటున్నాడు. సో కే ఈక్వలెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అండి పిల్లలు. కే ఈక్వలెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా అబ్జర్వ్ చేసినట్లయితే కే ఈక్వలెన్స్ ఈక్వల్స్ టు 2K1 K2 ప్లస్ K1 ప్లస్ K2 ఇంతవరకు ఉంది కదా. మరి ఇక్కడ థిక్నెస్తో సంబంధం ఏముంది, థిక్నెస్ ఎక్కువ ఇచ్చాడు. సో థిక్నెస్తో సంబంధమే లేదు, మనకి థిక్నెస్ సంబంధం లేదు కాబట్టి మనం దాని గురించి పట్టించుకోకుండా K1 K2 వాల్యూస్ని ఇక్కడ పెట్టేద్దాం. 2 ఇంటూ K1 వాల్యూ 4, K2 వాల్యూ 6, 4 ప్లస్ 6, మరి మొత్తం మల్టిప్లై చేస్తే 48 వచ్చింది. డివైడ్ బై 10 అంటే 4.8. మనకి ఇచ్చిన ఆప్షన్లలో బి ఆప్షన్ కరెక్టే ఉంది కదా మనకి. ఇంకా థిక్నెస్తో పనే ఉంది మనకి.